శ్రీకాకుళం జిల్లాలో ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్లకు పాల్పడుతున్న బుకీలను అదుపులోకి తీసుకున్నామన్నారు ఏఎస్పీ కేవీ రమణ. శ్రీకాకుళం జిల్లాలో ఐపీఎల్ సీజన్లో బెట్టింగులకు పాల్పడుతున్న బుకీలను అదుపులోకి తీసుకున్నామన్నారు ఏఎస్పీ కేవీ రమణ. ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధితో పాటు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్లు నిర్వహిస్తున్న 8 మంది బుకీలను అరెస్ట్ చేశామన్నారు. వారి నుండి 5 మొబైల్ ఫోన్లు, బెట్టింగ్ నమోదు చేస్తున్న పుస్తకాలతో పాటు 8,500 రూపాయల నగదును సీజ్ చేశామన్నారు. ఈ బుకీలకు సంబంధించి ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు జమ అయిందని గుర్తించామన్నారు. నిందితులకు సంబంధించిన అకౌంట్లను సీజ్ చేయాల్సిందిగా బ్యాంకులకు కోరుతున్నామని తెలిపారు. రెడ్డి గారు ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి స్పెషల్ టీం యాక్చువల్గా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ఇందులో 2 గ్రూపులు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సందర్భంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని టోటల్ 8 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా 7 మెంబర్స్ కూడా మనం పికప్ చేసాం. అందులో ముఖ్యంగా ఎం ధనుంజయ్, అలాగే మన్మధరావు, కిషోర్ అండ్ సంగీత లక్ష్మి వీళ్ళు ఉన్నారు. అండ్ అదర్స్ కూడా ఉన్నారు. వీరి దగ్గరికి వీళ్ళు ఏంటంటే ఆ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ మిగతా వాళ్ళతోనే ఆడిస్తుంటారు. అలాగే వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం గ్రూప్ వీళ్ళంతా కూడా మొత్తం కలిపి 8 మందిని ఈరోజు శ్రీకాకుళం రూరల్ సిఐ గారు అలాగే జేఆర్పురం సిఐ గారు వీళ్ళిద్దరు కూడా 2 కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన కోర్టుకు పంపించడం జరుగుతుంది. మామూలు బెట్టింగ్ ఆట వాళ్ళు లేదు ఆడుతున్న వాళ్ళని మనం ఎవరైనా చిన్న ఉంటే మనం సాక్షుల కింద వాళ్ళని తీసుకున్నాం. అందులోని ఎవరైతే వీళ్ళు ఆడిస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టారు. చీటింగ్,